చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వాడితే ఇంత ప్రమాదమా? గుబులు రేపుతున్న లేటెస్ట్ స్టడీ ఏంటో తెలుసా మీకు? స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అది తెలిసిందే. అదే స్థాయిలో ప్రమాదాలు కూడా ఉంటాయని మనకు తెలుసు. అయినప్పటికీ అతిగా ఫోన్ వాడితే కనిపించే ప్రభావాలపై ఇప్పటికే ఎన్నో అధ్యాయాలు వెల్లడయ్యాయి. అయితే చిన్న వయసులోనే ఫోన్ ప్రారంభిస్తే వయసు వచ్చేసరికి పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని లేటెస్ట్ స్టడీలో తెలిసింది. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమెరికాకు చెందిన సెపియన్ ల్యాబ్ లో రీసెర్చ్ పేర్కొంది. లేట్ వయసులో ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారితో పోలిస్తే చిన్న వయసులోనే ఫోన్ పట్టిన వారిలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ పరిచయమైన వారు మానసిక ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై సెపియన్ ల్యాబ్ అధ్యయనం జరిపింది. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసులో యువతీ యువకులు వీరు అభిప్రాయాలను సేకరించారు. ప్రపంచంలోనే 40కు పైగా దేశాల నుంచి మొత్తం 27,969 మంది ఇందులో పాల్గొన్నారు. వీరు వెల్లడించిన అభిప్రాయాలను విశ్లేషించి ఈ స్టడీని తయారు చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలోనే ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉందని ఈ అధ్యాయం గుర్తించింది. చిన్న వయసు నుంచే ఫోన్ వాడుతున్న యువతలు మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ అంశాలపై సర్వే చేశారు. ఇందులో మానసిక ఆరోగ్యం పరిశీలించే అన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటిని ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేశారు. రీసెర్చ్ ప్రకారం 6 ఏళ్ల వయసులో ఫోన్ పట్టిన అమ్మాయిలో 74% మంది దుర్భర మానసిక ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొంటున్నారు. అదే 10 ఏళ్ల వయసులో మొదటి ఫోన్ వాడిన వారిలో 67% మంది, 15 ఏళ్ల వయసులో 52% మంది, 18 ఏళ్ల వయసులో వారికి 46% మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారత్ కు ఈ అధ్యాయం ఒక హెచ్చరిక వంటిది. దేశంలో ఈ వయసున్న వారి ఎంతో మంది ఉన్నారు. అప్రమత్తంగా ఉండకపోతే భావితరం ప్రమాదంగా ఉన్నట్టే అని సూచనిస్తున్నారు. 10 to 14 ఏళ్ల మధ్యలో వయసులో ఉన్న చిన్నారులు 83% ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇది అంతర్జాతీయ సగటుకొస్తే 76% కన్నా ఎక్కువగా కావడంతో ఆందోళన కలిగిస్తుంది. దేశంలో 15 to 25 ఏళ్ల మధ్య వయసులో వారి జనాభా 20 కోట్ల పైగా ఉన్నారు. కాబట్టి ఈ అధ్యాయం భారత్కు ఎంతో ముఖ్యం.